మీరెప్పుడైనా ఒక సమస్య గురించి బాగా ఆలోచిస్తూ నిద్ర కూడా రాకుండా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మెరుపులా ఒక అద్భుతమైన పరిష్కారం తట్టిందా? లేదా కొత్త వ్యక్తిని కలిసిన వెంటనే ఏ కారణం లేకుండానే ఇతనితో జాగ్రత్త అని లోపల్నుంచి అనిపించిందా? చాలామంది దీన్ని లైట్గా తీసేస్తారు. కానీ మనకలా చెప్పేది ఎవరో తెలుసా? మన సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్ని మేల్కొల్పే తాళం చెవి మీ చేతిలోనే ఉంది. మీరు నిజంగా సిద్ధంగా ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. త్వరలో ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. చాలా పవర్ఫుల్ అండ్ లైఫ్ చేంజింగ్. సీరియస్గా లైఫ్ మారాలనుకుంటే కండక్ట్ చేసినప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకే, అసలు ఏమిటి ఈ సిక్స్త్ సెన్స్? మనం ప్రపంచాన్ని 5 ఇంద్రియాలతో చూస్తాం, వింటాం, వాసన చూస్తాం, రుచి చూస్తాం, స్పర్శిస్తాం. ఇవి మనకు భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే సాధనాలు. కానీ ఈ భౌతిక ప్రపంచానికి మించి ఆలోచనల లోకానికి, అపారమైన జ్ఞానానికి మనల్ని కలుపుకునే ఇంకో రహస్య ఇంద్రియం ఉంది. అదే 6వ ఇంద్రియం, సిక్స్త్ సెన్స్. నెపోలియన్ హిల్ చెప్పినట్లుగా ఇది మన మెదడులోని సృజనాత్మక కల్పన అనే క్రియేటివ్ ఇమాజినేషన్ అనే భాగం. ఇది ఒక రేడియో రిసీవర్ లాంటిది. విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంత మేధస్సు నుంచి వచ్చే ఆలోచనలు, ఐడియాలు, ప్రణాళికలు, స్ఫూర్తిని నేరుగా మనకు అందించే శక్తి ఇదే. అదే 6వ ఇంద్రియం, సిక్స్త్ సెన్స్. ఇంకా సులభంగా చెప్పాలంటే, మీరొక సమస్యను సాధారణ ఆలోచనలతో, లాజిక్తో పరిష్కరించలేక చేతులెత్తేసినప్పుడు ఈ సిక్స్త్ సెన్స్ రంగంలోకి దిగుతుంది. అది మీరు ఊహించని విధంగా ఒక్కసారిగా తట్టే ఆలోచనగా లేదా హఠాత్స్ఫురణ అనే హంచ్ రూపంలో అందిస్తుంది. శాస్త్రవేత్తలకు వచ్చే ఆ యురేకా క్షణాలు, కళాకారులకు వచ్చే స్ఫూర్తి, గొప్ప నాయకులకు ఉండే ముందుచూపు, ఇవన్నీ 6వ ఇంద్రియం ప్రభావమే. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. సిక్స్త్ సెన్స్ ఒక్కరోజులో నేర్చుకునే విషయం కాదు. కోరిక, నమ్మకం, ఆటో సజెషన్, ప్రత్యేక జ్ఞానం, ఇమాజినేషన్, సరైన ప్రణాళిక, నిర్ణయం, పట్టుదల, మాస్టర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, ఇవన్నీ మీరు నిరంతరం సాధన చేసి జీవితంలో అమలు చేసినప్పుడు వాటి పరాకాష్ఠగా ఒక బహుమతిలా ఈ సిక్స్త్ సెన్స్ సహజంగా మీకు లభిస్తుంది. ఇది నేర్చుకునేది కాదు, సాధనతో అర్హత సంపాదించుకోవాల్సిన శక్తి. ఈ సిక్స్త్ సెన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం కావాలంటే అదొక అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ అని మీరు భావించాలి. ఈ సిస్టంలో కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది మీ సబ్కాన్షియస్ మైండ్. ఇది మీలో ఉన్న ఒక అపారమైన శక్తి కేంద్రం, ఒక నమ్మకమైన సేవకుడు. దానికి మంచి, చెడు, నిజం, అబద్ధం తెలియదు. మీరు బలమైన భావోద్వేగంతో దానికి ఏది పదే పదే చెబితే అది గుడ్డిగా నమ్మి దాన్ని నిజం చేయడానికి పనిచేస్తుంది. ఇది మీ కోరికలను, మీ నమ్మకాలను విశ్వానికి పంపే ఒక శక్తివంతమైన ట్రాన్స్మిటర్ లేదా పంపిణీ కేంద్రం లాంటిది. రెండవది అనంత మేధస్సు, అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. దీన్ని మీరు దేవుడు, విశ్వశక్తి, ప్రకృతి, ఇలా ఏ పేరుతోనైనా పిలవచ్చు. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న నియమాలు, సమస్త జ్ఞానం, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ఆలోచనలు, అవకాశాలు ఈ అనంత మేధస్సు అనే మహాసముద్రంలో ఉన్నాయి. ఇదొక కాస్మిక్ ఇంటర్నెట్ లాంటిది. ఇందులో సర్వ సమాచారం నిల్వై ఉంటుంది. మీ సృజనాత్మక కల్పన, అంటే ఇమాజినేషన్, మీలోని రిసీవర్ లేదా యాంటనా లాంటిది. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కి, అనంత మేధస్సుకి మధ్య బ్రిడ్జ్లా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. మీరొక కోరికను తీసుకుని ఇది ఆల్రెడీ నెరవేరింది అన్న బలమైన నమ్మకంతో ఆ ఆలోచనను మళ్లీ మళ్లీ మీ మనసుకు చెబుతారు. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ ఆలోచనను శక్తివంతమైన సంకేతంగా మార్చి విశ్వానికి పంపిస్తుంది. మీరు ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ మిగతా సూత్రాలను పాటిస్తున్నప్పుడు మీ సిక్స్త్ సెన్స్ అనే యాంటెన్నా ఉత్తేజితమై పదును తేలుతుంది. అది అనంత మేధస్సు అనే కాస్మిక్ నెట్వర్క్ నుంచి మీ కోరికకి సంబంధించిన సరైన నాలెడ్జ్, సరైన ప్లాన్లు, సరైన వ్యక్తులు, సరైన అవకాశాలను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు మీ మనసును స్వచ్ఛంగా, ఏకాగ్రతతో ఒక ఉన్నత లక్ష్యంపై కేంద్రీకరించినప్పుడు ఈ విశ్వమే మీకు గురువుగా మారి చెయ్యి పట్టుకుని విజయం వైపు నడిపిస్తుంది. ఆ మార్గదర్శకత్వమే సిక్స్త్ సెన్స్. సరే,
ఇదంతా వినడానికి బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ నిజంగా ప్రాక్టికల్గా చేయడానికి, నా సిక్స్త్ సెన్స్ను వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ఏదైనా స్పష్టమైన టెక్నిక్ ఉందా అని మీకు అనిపించచ్చు. ఉంది, ఖచ్చితంగా ఉంది. నెపోలియన్ హిల్ స్వయంగా పాటించి అద్భుతమైన ఫలితాలు పొందిన ఒక చాలా పవర్ఫుల్ పద్ధతి ఉంది. అదే అదృశ్య సలహాదారుల సమావేశం, ఇన్విజిబుల్ కౌన్సిలర్స్ టెక్నిక్. ఇది బాగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ వినండి. నెపోలియన్ హిల్ ఏం చేశారంటే, ఆయన తన జీవితంలో అత్యంత ఆరాధించే, స్ఫూర్తి పొందిన 9 మంది గొప్ప వ్యక్తులను తన మానసిక సలహాదారులుగా ఎంచుకున్నారు. వారు ఎమర్సన్, తత్వవేత్త; థామస్ పైన్, రాజకీయవేత్త; థామస్ ఎడిసన్, ఆవిష్కర్త; చార్ల్స్ డార్విన్, జీవశాస్త్రవేత్త; అబ్రహాం లింకన్, అమెరికా అధ్యక్షుడు; లూథర్ బర్బాంక్, వృక్షశాస్త్రజ్ఞుడు; నెపోలియన్ బోనపార్టే, చక్రవర్తి; హెన్రీ ఫోర్డ్, వ్యాపారవేత్త; మరియు ఆండ్రూ కార్నెగీ, వ్యాపారవేత్త. వారిలో చాలామంది ఇప్పుడు మన మధ్య లేరు. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు హిల్ తన ఇమాజినేషన్లో, ఊహలో ఈ 9 మందితో ఒక పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్ చుట్టూ కూర్చున్నట్లు స్పష్టంగా ఊహించుకునేవారు. ఆయన ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఉండేవారు. తన జీవిత లక్ష్యాలను, తను ఎదుర్కొంటున్న సమస్యలను, తన సందేహాలను వారి ముందు నిస్సంకోచంగా పెట్టేవారు. టేబుల్ దగ్గరున్న ఒక్కొక్క గొప్ప వ్యక్తి వైపు తిరిగి పేరు పెట్టి వారి నుండి సలహా అడిగేవారు. ఉదాహరణకు, మిస్టర్ ఎడిసన్ గారు, ఒక పనిని 100 సార్లు ఫెయిల్ అయినా మీలాగా ఓపికతో, పట్టుదలతో ఎలా చేయాలి? లేదా అబ్రహాం లింకన్ను అడిగేవాడు, లింకన్ గారు, 10 మంది మనల్ని విమర్శించినా భయపడకుండా న్యాయం వైపు మీలా ధైర్యంగా ఎలా నిలబడాలి? అయితే అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఆయన కేవలం ప్రశ్నలడిగి వదిలేడు. ఆయనే వాళ్లలాగా ఆలోచించి సమాధానం చెప్పుకునేవాడు. అంటే, నేనే ఎడిసన్ అయితే ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతాను అని తనను తాను ప్రశ్నించుకుని ఆ గొప్ప వ్యక్తిలా ఆలోచించి సమాధానాన్ని ఊహించేవాడు. సింపుల్గా చెప్పాలంటే, ఆయన తన సమస్యలకు సమాధానాలను ఆ గొప్పవాళ్ల మెదడుతో ఆలోచించి తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. అంటే నెపోలియన్ హిల్ రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక ఆట ఆడుకునేవాడు. తను ఎంతో ఇష్టపడే, గౌరవించే కొందరు గొప్ప వ్యక్తులు, ఉదాహరణకు అబ్రహాం లింకన్, థామస్ ఎడిసన్, తనతో ఒక మీటింగ్లో కూర్చున్నట్లు ఊహించుకునేవాడు. కొన్ని నెలల పాటు రోజూ ఇలా చేసిన తర్వాత ఆయన ఊహల్లోని ఆ వ్యక్తులు కేవలం బొమ్మల్లా కాకుండా నిజంగా బ్రతికున్నవాళ్లలా అనిపించటం మొదలైంది. ఆయన మనసులోనే వాళ్లకు సొంత క్యారెక్టర్లొచ్చేశాయి. ఉదాహరణకు, లింకన్ ఎప్పుడూ గంభీరంగా, కాస్త ఆలస్యంగా మీటింగ్కి వచ్చేవాడని, మరికొందరు ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా మాట్లాడేవారని ఆయనకనిపించేది. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. నిజ జీవితంలో హిల్కి ఏదైనా పెద్ద సమస్య వచ్చి దానికి పరిష్కారం దొరకనప్పుడు హఠాత్తుగా మెరుపులా ఒక ఐడియా వచ్చేది. ఆ ఐడియా తన మీటింగ్లోని ఆ గొప్ప వ్యక్తులలో ఎవరో ఒకరు చెప్పినట్లుగా అనిపించేది. అంటే ఆయన మెదడు ఆ గొప్పవాళ్లలా ఆలోచించటం మొదలుపెట్టి సమాధానాలను వెతికి ఇచ్చేది. ఈ అనుభవం ఎంత బలంగా మారిందంటే, ఒకానొక దశలో ఈ ఊహల్లోని వ్యక్తులు నిజంగా ఉన్నారేమో, వాళ్లు తనను ఆవహించి తన కంట్రోల్ తప్పిపోయేలా చేస్తున్నారేమో అని హిల్ భయపడిపోయాడు. ఆ భయంతో కొన్నాళ్లపాటు ఈ మానసిక మీటింగుల గురించి ఆలోచించటమే మానేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన తన సొంత మెదడుకే ఆ గొప్పవాళ్లలా ఆలోచించేలా ఒక పవర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడు. దాని ఫలితంగా ఆయన ఆలోచనాశక్తి పెరిగి అద్భుతమైన ఐడియాలు రావటం మొదలయ్యాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మీరు నిజంగా ఆత్మలతో మాట్లాడటం లేదు. మీరు చేస్తున్నదేమిటంటే, ఈ టెక్నిక్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ను అత్యున్నత స్థాయిలో ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు లింకన్ నుండి ధైర్యం కోరినప్పుడు మీ మెదడులోని ధైర్యం అనే నాడీ కణాలు ఉత్తేజితమవుతాయి. ఎడిసన్ నుండి పట్టుదల కోరినప్పుడు పట్టుదలకు సంబంధించిన మీ అంతర్గత శక్తి మేల్కొంటుంది. అంటే మీ ఆలోచనా స్థాయిని మీకున్న పరిమితుల నుండి బయటకు లాగి ఆ మహానుభావుల మానసిక స్థాయికి, వారి గుణగణాల స్థాయికి తీసుకువెళుతున్నారు. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ ఉన్నతమైన స్పందనలకు అనుగుణంగా వారి అనంత మేధస్సు నుండి గొప్ప ఐడియాలను, సొల్యూషన్స్ని స్వీకరించటం ప్రారంభిస్తుంది. ఇదే సిక్స్త్ సెన్స్ యొక్క ఆచరణాత్మక, అత్యంత శక్తివంతమైన రూపం. ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఒక పవిత్రమైన, సున్నితమైన శక్తి. దాన్ని అందుకోవాలంటే మీ మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. అయితే
నెపోలియన్ హిల్ ప్రకారం ఈ శక్తికి అతిపెద్ద శత్రువులు 3 ఉన్నాయి. అవి 1 నిర్ణయం తీసుకోలేకపోవడం, 2 సందేహం, 3 భయం. మీరొక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానివైపు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీ మనసులో నేను దీన్ని చేయగలనా అనే సందేహం పుడితే మీరు విశ్వానికి పంపే పాజిటివ్ సిగ్నల్ బలహీనపడిపోతుంది. ఈ దారిలో వెళ్లాలా ఆ దారిలో వెళ్లాలా అని నిర్ణయం తీసుకోలేక మల్లగుల్లాలు పడుతుంటే మీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. వీటన్నింటికంటే ప్రమాదకరమైనది భయం. భయం మీ మనసులో ఉన్నంతకాలం అదొక నాయిజ్ లాగా, ఒక స్టాటిక్ లాగా పనిచేస్తుంది. రేడియోలో పాట స్పష్టంగా వినపడకుండా గిర్ గిర్ మని శబ్దం వస్తుంది కదా, అలాగే ఈ భయాలు అనంత మేధస్సు నుండి వచ్చే స్పష్టమైన సున్నితమైన సంకేతాలను, హఠాత్ స్ఫురణలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా 6 ప్రాథమిక భయాలుంటాయి. పేదరికపు భయం, అంటే డబ్బు లేకపోతే నా పరిస్థితి ఏమిటి అని. విమర్శల భయం, అంటే నలుగురు ఏమనుకుంటారో అని. అనారోగ్య భయం, అంటే నాకు ఏదైనా జబ్బు వస్తుందేమో అని. ప్రేమను కోల్పోతామనే భయం, అంటే నన్నెవరూ ప్రేమించరేమో అని. వృద్ధాప్య భయం, అంటే ముసలివాడినైపోతే నా గతేమిటి అని. చివరిగా మరణ భయం. ఈ భయాలనే గోడలను మీరు బద్దలు కొట్టినప్పుడే మీ 6th సెన్స్ స్వేచ్ఛగా పనిచేయగలదు. ఇక ఆఖరి మెట్టు ఎక్కడానికి మీరు రెడీయేనా? చూశారు కదా, 6th సెన్స్ అనేది ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడే అద్భుతం కాదు. ఇప్పటివరకు చెప్పుకున్న విషయాల్ని మీరు ఎంత శ్రద్ధగా, ఎంత పట్టుదలతో, ఎంత నమ్మకంతో మీ జీవితంలో భాగం చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో వచ్చే నైపుణ్యం కాదు. ఇది ఒక నిరంతర సాధన. మీ మనస్సును చెత్త ఆలోచనల నుండి, భయాల నుండి, సందేహాల నుండి ప్రతిరోజూ శుభ్రం చేసుకుని దాన్ని ఉన్నతమైన లక్ష్యాలతో, అచంచలమైన నమ్మకంతో నింపాలి. ఈరోజు ఈ క్షణం నుండే అదృశ్య సలహాదారుల టెక్నిక్ను మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? మీకు స్ఫూర్తినిచ్చే, మీరు ఆరాధించే 5 వ్యక్తులను ఎంచుకోండి. వారు జీవించి ఉండొచ్చు, లేకపోవచ్చు. వారు మీ రంగంలో విజయవంతులైన వారు కావచ్చు, చారిత్రక పురుషులు కావచ్చు, లేదా మీ తాతగారే కావచ్చు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వారితో మానసికంగా మాట్లాడండి. మీ సమస్యలను వారితో పంచుకోండి. మీ స్థానంలో నేనుంటే ఈ పరిస్థితిలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అని వారిని అడగండి. చూడండి, మీ ఆలోచనా విధానంలో ఎలాంటి అద్భుతమైన మార్పు వస్తుందో. మీ సమస్యలు ఎంత చిన్నవిగా కనిపిస్తాయో, మీకు ఎంత ధైర్యం, ఎంత స్పష్టత వస్తుందో మీరే గమనిస్తారు. 6th సెన్స్ అని కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.